నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి. నా ఇంటి ముందు ఎందుకు పెట్టానంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు నాకు. రైట్, ఇది బెదిరించే వాళ్ళ అబ్బ జాగీరా అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కామెంట్స్. సో ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం తను డిప్యూటీ సీఎంగా ఉన్నాను, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ప్రత్యేకంగా బావుకునేది ఏమీ లేదు అనేటువంటిది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. సో ఆ విషయాన్ని చాలా ఆయన క్లియర్గా నిన్న విషయాన్ని చెప్పారు. సో అంతటితో ఆగకుండా ఈ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం అన్నీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇక్కడ పోటీ చేయాలని కానీ, లేదా ప్రచారం చేయాలనేటువంటి విషయం కానీ, లేదా పర్యటించాలనేటువంటి విషయం పైన ఆలోచనలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఇక నుంచి ప్రచారం చేస్తాం, పర్యటిస్తాం, పోటీ కూడా చేస్తామంటున్నాడు పవన్ కళ్యాణ్. మరి చూడాలి ఈ అంశం జీహెచ్ఎంసీని, రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా, లేకపోతే ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా, తెలుగుదేశం పార్టీ అనేది కూడా మనం చూడాలి. అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నుంచి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఫస్ట్ జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం మనం. నిన్న కాంగ్రెస్ పార్టీ, పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినవాడు పడగ, ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ప్రభుత్వ చేతకంతాను. ఆఫ్టర్గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలివి తక్కువతనం ఇది? ఇక ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఏమంతో కాదు. ఇక ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతలేరిపోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. ఇవి కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. రైట్, ఇది ట్రంప్ ఆంక్షలు విధిస్తేనే అమెరికాకు పోయేది ఆగట్లేనప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సబ్ పెట్టుకుంటే ఏముంది అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇది పక్కాగా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అనేటువంటిది. సో నిజంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమైతే ఆయన అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ స్థాయిలో ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది అనేది ఇక్కడ చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే మనం ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీసీపీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అట్లనే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, నాయకులు చాలా ఘాటుగా, చాలా తీవ్ర స్వరంతో పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ నిన్న ఆయన నివాసం వద్ద నుంచి మీడియాతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా పొన్నం ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా, ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్ వస్తే కూడా నేను అనేక సందర్భాలు ఇప్పుడు ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నా, తలుపులేసి
పార్లమెంటులో బిల్ తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నది. ఇది మంచిది పద్ధతి కాదు. రైట్, ఇది పవన్ కళ్యాణ్ ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళ అయ్యజాగిరా అన్న మాటలకు మంత్రి పొన్నం రియాక్షన్ ఇది. ఖచ్చితంగా ఇది మా అయ్యజాగిరే అనేటువంటి మాటను ఆయన స్పష్టం చేశారు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి తీరుతో వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇందాక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇది డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియలో భాగమని ఆయన మాట్లాడినప్పుడు సో ఇక్కడ మంత్రి రియాక్షన్ మనం చూసాం. సో ఇదే టైంలో